బ్యాక్ టు ఆఫ్ ది కార్డ్. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న ఆ నేత తాజాగా ఎందుకు మనసు మార్చుకున్నారు? వారసుడు ఎంట్రీ కోసం ఆరాటపడుతున్న నాయకుడు తాను ఇంకొన్నాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని కూడా వెనుకున్న రీజన్ ఏంటి? ఇక పొలిటికల్ రివర్స్ గేమ్ వేయాలనుకున్న కాంగ్రెస్ సీనియర్ తిరిగి టాప్ గేర్ వేయాలనుకోవడానికి రీజన్ ఏంటి? ఎవరా నాయకుడు? ఆయన మనసులో ఏముంది? ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారని పేరున్న ఈ కాంగ్రెస్ లీడర్ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. ఈ పదవీకాలం పూర్తయ్యాక ఇక ప్రత్యక్ష క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నారాయన. ఆ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచినా దాని వెనక కొడుకు రాజకీయ భవిష్యత్తుందని అంచనా వేశారు. తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డిని చట్టసభల్లో చూడాలన్నది సుఖేందర్ రెడ్డి కోరిక. అందుకే వారసుని రాజకీయాల్లో మరింత యాక్టివ్ చేసేందుకు ఇదే సరైన సమయమని భావించి అతనికి అవకాశం ఇచ్చేందుకు తాను అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నారట. దాంతో ఇక నుంచి పెద్ద ఆయన తెర వెనక ఉంటారేమో అనుకున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం గుత్తా అమిత్ రెడ్డి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున చురుగ్గా పనిచేశారాయన. అటు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్టేట్ వార్ రూమ్ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు అమిత్ రెడ్డి. దీంతో ఇక తండ్రి స్థానంలో ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని అంతా భావించారు. కానీ ఉన్నట్టుండి పెద్ద ఆయన తాజాగా మనసు మార్చుకున్నారన్న ప్రచారం చర్చనీయాంశమైంది. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సుఖేందర్ రెడ్డి అనుకుంటున్నట్టుగా సమాచారం. మరికొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలనే ఓ నిర్ణయానికి వచ్చారట ఆయన. ఆచితూచి అన్ని ఆలోచించే అడుగులు వేసే మండలి చైర్మన్ వెంటనే యూటర్న్ తీసుకోవడం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అయితే గుత్తా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి డీలిమిటేషనే ప్రధాన కారణమని తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎక్కడో ఓ చోట ఇద్దరికి ప్లేస్ దక్కకపోతుందా అన్నది ఆయన లెక్కగా తెలుస్తోంది. దీంతో ఏ నియోజకవర్గం నుండి తమ నేత బరిలోకి దిగుతారన్న చర్చ అనుచరుల్లో మొదలైంది. సుఖేందర్ రెడ్డి స్వగ్రామం మండలం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నకరేకల్లో ఉన్నాయి. అటు మిర్యాలగూడ, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలపై గుత్తా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. అటు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా మారతాయన్న చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో గుత్తా అండ్ సన్ బరిలోకి దిగే స్థానాలపై వారి అనుచరుల్లో అప్పుడే డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు యాక్టివ్గా ఉన్నారు. ఆ కుటుంబం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఉత్తమ్ దంపతులు రాజకీయాల్లో ఉండగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇక జానారెడ్డి కొడుకుల్లో ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎంపీ. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు గుత్తా అండ్ సన్ ఎన్నికల బరిలో నిలిచి గెలిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో మరో ఫ్యామిలీ పాలిటిక్స్ మొదలైపోయినట్టే. అంతేకాదు ఈ జిల్లా వారసత్వ రాజకీయాలకు కేరాఫ్గా మారుతుందని అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా పొలిటికల్ కెరీర్ సాఫీగా సాగేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటి నుంచే మొదలు పెడుతున్న ప్రయత్నాలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో చూడాలి.